కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. జబర్దస్త్ ఎట్లా అంటే ఎలా జరిగింది? జబర్దస్త్కి రావడం ఎలా జరిగింది? నాకు అంటే చంద్ర అప్పటికే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు వాడు క్లోజ్ ఫ్రెండ్, చమ్మక్ చంద్ర. ఇంకా వాడు మామ దీంట్లో వచ్చి చేయాలంటే అట్లా వాడి ద్వారా వెళ్ళానండి. అండ్ మీకు మంచి బేస్ వాయిస్ ఉందండి. థ్యాంక్ యూ. నాకు ఇండస్ట్రీలో కూడా చాలా మంచి సర్కిల్ మేడం. నేను అప్పుడప్పుడు అంటే అది డిఫాల్ట్లో అది కూడా ఇన్బిల్టే. అది నేను ఎవరన్నా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళకి ఎక్కడైనా డైరెక్టర్స్ దగ్గర చెప్పి ఆ ప్లేస్మెంట్ చెప్పడం ఫ్రెండ్లీగా. ఇంకెవరన్నా డైరెక్టర్స్ ఎవరైనా హీరోలకు అది చెప్పాలి, ప్రొడ్యూసర్లకు చెప్పాలి, నేను ఇలా చేసే ప్రయత్నం చేస్తుంటాను మేడం. ఈవెన్ నిన్న నేను దిల్రుబా షూట్లో కిరణ్ అబ్బవరం గారి షూట్లో ఉండి కూడా నా ఫ్రెండ్లో అతను కూడా వన్ ఆఫ్ ది ఫ్రెండ్ కొట్టాల శివ గారి అసోసియేట్ డైరెక్టర్, అతను కూడా నిన్న కల్పించి మాట్లాడిచ్చాను. ఒక 4-5 డేస్లో తను కథ వింటున్నారు కిరణ్ అబ్బవరం గారు. నేను ఇవన్నీ చేస్తుంటాను మేడం. నాకు అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఇంకొకటి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీ ఏంటంటే జబర్దస్త్లో ఆల్మోస్ట్ టీవీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రికగ్నైజేషన్. సినిమాలు వేరు, స్మాల్ స్క్రీన్ వేరు కదా. జబర్దస్త్లో చేస్తున్న టైంలో మీరు మళ్ళీ చిత్తూరు వెళ్తున్నప్పుడు, బయట ఫ్రెండ్స్ని కలిసినప్పుడు, రిలేటివ్స్ని కలుస్తున్నప్పుడు రిసీవింగ్ ఎలా ఉండేది? ఆ టైంలో ఏంటంటే మేడం అది టీవీలో ఇమీడియట్లీ మనకు క్లిక్ అయింది. ఇమీడియట్లీ ఈ వీక్ చేసామంటే ఆ బ్యాంకింగ్ ఏం పెద్దగా చేసుకోరు, నెక్స్ట్ వీక్ వచ్చే వీక్ వచ్చేసేది మేడం. అంటే ఎవ్రీ మంత్ 4 times అనేది టెలికాస్ట్ అయిపోయేది. సో ఇన్స్టెంట్గా మనం ప్రతి ఇంటికి అలా డోర్ కొట్టేసేవాళ్ళం నేను అనేసి. ఈ సినిమా అనేటప్పటికి ఏంటంటే రీచింగ్ కొంచెం టైం టేక్. యా. సో ఆ టైంలో బాగుండేది మేడం. సో అయితే నేను ఒక 50 episodes దాకా చేశాను. ఇంకా ఈ స్టఫ్ సరిపోతుందేమో, అప్పుడు నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి సరిపోతుందేమో అని సినిమా ప్రయత్నాలు చేసుకుందాము, ఇంకా రెగ్యులర్గా దీని మీద ఎందుకని అనుకున్నా. బట్ వాడు చంద్ర కూడా ఇంకా కొన్ని చేయరా అని అన్నాడు, చమక్ చంద్ర. లేదు మామ అని అన్నాను. బట్ మేబీ అప్పుడు చేసింది ఇప్పుడు మిస్టేక్ ఏమని అనిపిస్తుంది. జబర్దస్త్ ఎందుకు మానేశానని బాధపడుతున్నారా? కంటిన్యూ చేస్తుంటే ఇంకా బాగుంటుంది ఫీలింగ్ ఉందా? ఈ లోపల ఇంకా త్వరగా నాకు రికగ్నైజింగ్ వచ్చేసి ఉంటుంది. అంటే ఆ రోజుకి నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్ అవి మేడం, ఈ రోజుకి ఇవి ఉన్నాయి. సో ఏదైనా నేను యాక్సెప్ట్ చేసుకుంటాను మేడం, నన్ను నేనే కరెక్ట్ చేసుకుంటాను. బేసిక్గా ఏంటంటే జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మంది స్టార్లు అయ్యారు. ఇప్పుడు రైట్ నో హీరోస్ అవుతున్నారు. ఇప్పుడు కమీడియన్గా స్టార్ట్ అవుతున్న ప్రతి ఒక్కరి జర్నీ, చంద్ర గారు కావచ్చు, సుధీర్ కావచ్చు, గెటప్ శ్రీను కావచ్చు, రామ్ ప్రసాద్ కావచ్చు, ఆది అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఆ జర్నీ అనేది నిజంగా ఒక బుక్ మీద రాయాలేమో ఆయన జర్నీ. అంటే ఒక వెనకాల ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో స్క్రిప్ట్ రైటర్గా కాకుండా ఒక పార్టిసిపెంట్గా వచ్చి తర్వాత స్క్రిప్ట్ రాసి ఇప్పుడు అసలు మెయిన్ ఏ టీవీ పెట్టినా ఏ షో పెట్టినా ఆది కనిపిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన స్పీచ్ ఉంటుంది. బికాస్ ప్లాట్ఫామ్ అనేది అంత ఉపయోగపడింది. నేను ఆది అన్నందుకు సారీ టు సే, నేను ఆది అన్నందుకు టక్కన ఒకటి కనెక్ట్ అయింది. చెప్పండి. నేను జబర్దస్త్ చేసే టైంలో ఆ అబ్బాయి మా దగ్గరికి వచ్చి, అంటే తను మీ సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ క్లిప్ కూడా మీ దగ్గర ఇప్పటికీ ఉంది. ఆ ఇంటర్వ్యూలో నేను ఆ రోజు డివి అన్న, అంటే దూది వెంకట్ అంటే డివి అని కూడా అంటారు. సో డివి అన్నతో ఇట్లా వేరే వాళ్ళతో ఇంకా కొంతమందితో ఆ టైంలో చేస్తున్న వాళ్ళతో నేను ఫొటోస్ దిగాను, ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయని మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సో ఆ అబ్బాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎక్కడ మారలేదండి. అట్ ద సేమ్ టైం టాలెంట్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాడు. సో ఇక్కడ ఎవరికి క్యారెక్టర్ ఉంది, ఫస్ట్ క్యారెక్టర్ తర్వాత టాలెంట్ మేడం. వాళ్ళు ఎప్పటికైనా సరే అలా సక్సెస్ చూస్తూనే ఉంటారు, నెక్స్ట్ లెవెల్ చూస్తూనే ఉంటారు మేడం. ఈవెన్ సుధీరు, మీరు చెప్పినట్టు గెటప్ సీను, ఈ శకలక్ శంకర్, వీళ్ళంతా నాకు తమ్ముళ్ళలాగే మేడం. వీళ్ళంతా నా అన్న చాలా బాగుంటారు. సో ఇక వేణు, ధనరాజ్ వీళ్ళంతా నా ఫ్రెండ్సే, నాకు ఎరారు అనుకున్న ఫ్రెండ్సే, చంటి వీళ్ళందరూ. సో మీరు ఆది గురించి చెప్పాను. ఆ పిల్లోడు క్యారెక్టర్ ఇప్పటికీ మారలేదు, ఎప్పటికీ మారదు కూడా మేడం. అసలు అంత స్పాట్ పంచులు సార్, అసలు ఎంత బాగా నవ్వించడం అంటే స్పాంటనిటీ అనేది అసలు ఆయన హ్యాష్ ట్యాగ్ పెట్టేసుకున్నాడు ఆది గారు మాత్రం. అంటే కొంతమందికి సరస్వతీదేవి నాకు కూడా అప్పుడప్పుడు నాలుగు మీదనే ఉంటారు మేడం, అట్లా తనకి ఎక్కువగా ఉంటున్నారు. అది తనకి అది అడ్వాంటేజ్, అది బ్లెస్సింగ్ కూడా. యా డెఫినెట్లీ మ్యామ్. సో అయితే ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకుంటారు మేడం. తనకు వచ్చింది, మేబీ అప్పుడు స్టార్టింగ్లో తను కూడా ట్రై చేశారు. ఈవెన్ మేము చేస్తున్నప్పుడు వచ్చి ట్రై చేశాడు అబ్బాయి. సో అది ఇప్పటికీ కాంటాక్ట్స్లో ఉన్నారా? అందరు మేడం. నాకు సప్తగిరి క్లోజ్ ఫ్రెండ్, వాడు కూడా నాకు చాలా మంచి సర్కిల్ మేడం. నేను అందరితో చక్కగా రిలేషన్ మెయింటైన్ చేస్తాను. పిఆర్ అనేది బ్రహ్మాండంగా చేస్తాను. నాకు వరస్ట్ కేసులో అసిస్టెంట్ డైరెక్టర్లు వరస్ట్ కేసులో ఒక 1000 మంది నాకు ఫ్రెండ్స్ ఉంటారండి. 1000 మంది నాకు ఫ్రెండ్స్ ఉంటారు. అది నన్ను సార్ అంటారా, అన్న అంటానా, అది ఎలా అనేది పక్కన పెడితే, నేను సార్ అంటానా, అన్న అంటానా పక్కన పెడితే ఒక మినిమం 1000 మంది ఉంటారండి ఫ్రెండ్స్.